ఒక గిన్నెలో ఉన్న నీళ్లలో ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. స్టవ్‌లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదూకునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది. కానీ బయటికి దూకే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. కానీ దాని వల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్లలోనే చచ్చిపోయింది. కప్ప చచ్చిపోవడానికి కారణం ఏమిటి? మనం అనుకుంటాం అది ఆ మరుగుతున్న నీళ్ల వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో అని డిసిజన్ తీసుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మనం మన స్నేహితులతో, బంధువులతో అనుకూలంగా సర్దుకుపోక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా లేదా మానసికంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కమంద హస్తాల నుండి బయటకు పడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లేలోపు బయటపడడం ముఖ్యం.